ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించింది. కాల్పుల విరమణ లేనట్టేనా అని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. రవి, దాదాపు కొద్ది క్షణాల క్రితమే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదంటూ IAF ప్రకటించింది. దాదాపు ఏదైతే మనకు నిన్న 5 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు ఇండియా పాకిస్తాన్కి సంబంధించినది కాల్పుల విరమణకు కూడా అంటే ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో ఇరు దేశాలు కూడా మూకుమ్మడిగా ఇద్దరు కూడా అంటే అటు భారత్ తర్వాత ఇటు ఏదైతే మనకు పాకిస్తాన్ రెండు కూడా చర్చలకు సిద్ధమంటూ ఒక ప్రకటన వెలువడింది. అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరగబోతున్నటువంటి పక్షంలో ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నివాసములో చాలా కీలకమైనటువంటి సమావేశాలు ప్రారంభమై త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి అధికారులతో చర్చలు జరుపుతూ రేపు చర్చల్లో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో ఏ నిర్ణయాలని అంటే ఏ అంశాలని సమావేశంలో చర్చించాలనేది ఒకవైపు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి అన్ని తీర ప్రాంతాల్లో ఉన్నటువంటిది గుజరాత్ కానీ గుజరాత్ కానీ తర్వాత మనకు పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ ఈ మనకు ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలంతా కూడా పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు కూడా తీర ప్రాంతం అంటే ఏదైతే నియంత్రణ రేఖ వైపు ఉండేటటువంటి అన్ని గ్రామాల పరిస్థితులను అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకునేటటువంటి మొత్తము త్రివిధ దళాధిపతులతో కూడా ఈ సమావేశంలో చర్చించారు. అయితే కొద్దిసేపటి క్రితమే IAF చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్తుంది అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని నిర్ణయాలు కూడా మరి త్వరలో వెల్లడి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇక్కడ మనకు రాజ్నాథ్ సింగ్ కు సంబంధించినటువంటి CDS తర్వాత మనకు జనరల్ అనిల్ చౌహాన్ తర్వాత త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటిది NSAకి సంబంధించినటువంటిది నాయకులు అధికారులు తర్వాత అజిత్ దోవల్ IBకి సంబంధించినది రా చీఫ్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి తర్వాత మొత్తం అంతా కూడా రక్షణ శాఖ మంత్రికి కూడా పూర్తి నివేదికలతో అందజేశారు. అంటే నిన్న రాత్రి నుంచి దాదాపు మనకు అమృత్సర్ అనుకోవచ్చు, కాశ్మీర్ అనుకోవచ్చు, జమ్మూ ప్రాంతం కావచ్చు, అన్ని చాలా ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో దాడి చేసినటువంటిది ఉన్నటువంటి సిచ్యువేషన్తో ఏ విధమైన అంటే ఒకవైపు కాల్పుల ఉల్లంఘనకు కూడా మొత్తము అతిక్రమించి కూడా దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాను ఎప్పుడైతే ఓకే అని చెప్పింది మరి తర్వాత 3 గంటల తర్వాత తిరిగి దాడులు ప్రారంభించింది. ఒకవైపు ఇతర దేశాల నుంచి కూడా ఒత్తిడి అంటే రేపు ఏదైతే ఇరు దేశాల మధ్య ఏదైతే సమావేశం జరుగుతుందో తీసుకోవాల్సిన నిర్ణయాలపై పూర్తి సమాచారంతో కొద్దిసేపటి క్రితం సమావేశము ప్రారంభమైంది. బట్ ఈ సమావేశం IAFకి సంబంధించింది బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. రవి, రైట్ కళ. అంటే త్రివిధ దళాధిపతులకు గతంలోనే పూర్తి అధికారాలు అప్పచెప్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడైతే మాత్రం అంటే రేపు జరగబోయే సమావేశాన్ని గురించి ముఖ్యంగా అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికాకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలా, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలపై శాంతి ఒడంబడికల గురించి ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందో ఆ పాకిస్తాన్కి అంటే త్రివిధ దళాధిపతులు కూడా ఎక్కడా కూడా శాంతి చర్చలకైతే మొత్తం మొగ్గు చూపలేదు. ఒక అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ శాంతికి రండి అని పిలుపునివ్వటంతో భారత్ మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, ఈ అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అనుకోవచ్చా కళ? ఖచ్చితంగా 15 గంటల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు దీని మీద స్పందించలేదు అంటూ కూడా అందరూ కూడా ఒకవైపు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా కానీ ఒక నిర్ణయం ప్రకటించే ముందర చాలా ఆలోచించి ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి కీలకమైనటువంటి సమయము. ఎన్నో కోట్ల మంది కూడా ప్రజలకు కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి దాని మీదనే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఏదైతే ప్రకటించే ముందర ముఖ్యంగా
త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపై అంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది కూడా వాళ్ళ పూర్తి నివేదికలతో తీసుకున్న తర్వాతనే మరొక వైపు అటు కేబినెట్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులతో సమావేశము, ఈ రెండును అంటే ఒకే లైనులో అంటే మొత్తం అంతా కూడా ఒక నివేదికలు ఒకవైపు, తర్వాత ఇతరుల సలహాలు సూచనలు, వారితో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఒక కీలక నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశము ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యాక ఐఏఎఫ్ బయటికి వచ్చి ప్రకటించి ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ముందుకెళ్తుంది అంటే లోపల చాలా సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపై ప్రధాని గారు ఇక్కడ చర్చించినట్లు తెలుస్తుంది. బట్ అంటే ఒక అవగాహనకు మనం రావచ్చు. అంటే రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడిలో ఆ వ్యక్తికి సంబంధించినది ఎవరైతే అక్కడ మనకు ఏదైతే సెక్యూరిటీ పర్సన్ కూడా మరణించడము, అతడు కూడా జమ్మూ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అతని పార్థివ దేహం కూడా వారి గ్రామానికి కూడా చేరుకున్నట్లు కూడా ఇప్పుడిప్పుడే అక్కడ నుంచి అందుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇంత అంటే ఒకవైపు కాల్పుల ఉల్లంఘనకు కూడా అంటే కాల్పులు చేయడం లేదు, మేము సయోధ్యకి అని చెప్పిన తర్వాత ఒక 3 గంటల తర్వాత జరిగినటువంటి పరిణామాలు గత చరిత్రలో పాకిస్తాన్ ఏ విధంగా అంటే మనకు అంటే 1971 అనుకోవచ్చు, చాలా పరిణామాల్లో కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 14 సార్లు ఏదైతే ఒక ఒప్పందం నియంత్రణ ఉల్లంఘనకు పాల్పడము అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 14 సార్లు నియంత్రణ రేఖను దాటి ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిపినటువంటి పరిస్థితులు కూడా హిస్టరీ కూడా మన దగ్గర ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇప్పుడు ఏదైతే చర్చలు రేపు జరగబోయేటటువంటి చర్చల్లో ఒకవేళ పాకిస్తాన్ మరి ఏదైనా హద్దు మీరి ముందుకు దాటి అంటే హద్దు మీరిన తర్వాత మరి ఒకవేళ కాల్పులకు ఏదైనా పాల్పడితే ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రం రేపు చర్చించబోయేటటువంటి సమావేశం చాలా కీలకం. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.